మండలంలో కోడుమూరు పట్టణంతో పాటు అక్కడక్కడ గ్రామాల్లో కూడా ఎర్రమట్టి చాలా యథేచ్ఛగా తరలిపోతా ఉంది. దీన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ చూసి చూడనట్టు వదులుతా ఉంది. ఏదో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రకటనలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు మాత్రమే దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ నిత్యం ఈ ఎర్రమట్టి అనేది తరలించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టలు కానీ అవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అవసరమయ్యేటప్పుడు వాడుకోవాలంటే ఈ మట్టి దొరికే పరిస్థితి లేదు. ఈ ఎర్రమట్టిని క్రమంగా తరలిస్తూ చాలా మంది మధ్య దళారులు డబ్బు పోగు చేసుకుంటున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లో వ్యతిరేకత కూడా చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎర్రమట్టి తరలింపు అనేది కూడా అధికారులు ఇప్పటి నుంచైనా సరే కట్టుదిట్టం చేసి ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు రాకుండా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గఫూర్ మియా, కోడుమూరు. నా పేరు వీరన్న, సిఐటి మండల అధ్యక్షుని, కోడుమూరు గ్రామము. కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న పక్క గ్రామాలు అయితేనేమి, కోడుమూరు గ్రామంలో అయితేనేమి కొండలు ఉన్నాయి. కోడుమూరులో ఒకటి, చిల్లబండలో ఒకటి, ఇట్లా కొండలు తవ్వుతుంటే అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. ఎందుకు తోలుతున్నారనే మైనింగ్ వ్యవస్థ ఏం నిద్రావస్థలో ఉన్నారు? దానికి దృష్టి సారించి దానికి లైసెన్స్ ఏదో కానీ అడిగి దానికి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే వణుకుల్లో కూడా శుద్ధవాగు తవ్వుతున్నారు. మొన్ననే చూసాము. అవన్నీ అరికట్టే విధంగా ప్రభుత్వం ఈరోజు గుర్తించి వాళ్ళ ట్యాక్స్ గుట్టలు అయితేనేమి, ఎర్రమన్ను కానీ శుద్ధ మన్ను కానీ అక్రమంగా ట్రాక్టర్లలో తోలుతున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి ట్యాక్స్ రూపంగా వాళ్ళకు వసూలు చేస్తారా? ఏ విధంగా అయినా ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా, లేదా అది తోగే అరికట్టి ఎర్రమన్ను ఆపాలి, అలాగే శుద్ధ మన్నును కూడా ఆపాలి. ప్రభుత్వానికి లాభం వచ్చే విధంగా ఏదైనా పని ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ ఉన్నాను. ఎర్రమట్టికి సంబంధించి అయితేనేమి, శుద్ధవంకకు సంబంధించింది అయితేనేమి, ప్రభుత్వ అధికారులు దీన్ని ఆలోచన చేయకుండా మధ్య దళారులు ఎక్కువ శాతం దాన్ని తవ్వుకోవడం తీసుకుపోవడం జరుగుతూ ఉంది. దీని నుండి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కానీ అధికారులు కానీ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. దీని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా. అంతేకాకుండా కోడుమూరు కొండరాయకొండ అనేది మంచి పేరు, దాన్ని ఈరోజు నిర్వహణ చేస్తున్నారు. దీన్ని పార్టీలు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ఎవరైతేనేమి సరే దీన్ని ఆలోచించి, ఇది ఒకప్పటి మంచి పేరు, ఇది కోడుమూరులో కొండరాయకొండ అనేది, ఈరోజు అది భూస్థాపితం కావడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఏది ఏమైనా సరే అధికార కొండనే కాదు, చిల్లిబండ కొండ, అట్లయితే వెంకటగిరి కొండ, చాలా చోట్ల గుట్టలు ఉన్నట్టు కూడా దాన్ని కూడా భూస్థాపితం చేయడానికి పన్నాగం పన్నుతున్నారు. దీనివల్ల మధ్య దళారులు బాగుపడుతున్నారే తప్ప దీని నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక సహకారాలు ఏమి అందడం లేదు. కానీ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని వాళ్ళ మీకు కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా, ఈ గుట్టలను తవ్వకుండా గతంలో ఎట్లున్నా ఆ విధంగానే నిలిపేయాలని చెప్పి కోరుకుంటున్నాం.